Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పప్పుచారుని ఒకసారి టేస్ట్ చేశారంటే రైస్లో కలుపుకొని తినడం పక్కన ఉంచేసి గ్లాస్లో పోసుకొని తాగేసేంత టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, మనము రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కుక్కర్లోకి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో కందిబెడలు అయితే తీసుకున్నాను. అవి వాష్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి మనము పసుపుని యాడ్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజ్డ్ టమాటాని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది, ప్లస్ అలాగే బయటకి పొంగకుండా ఉంటుంది. ఇక ఆ పప్పు ఉడికే లోపల ఇక్కడ నేను చింతపండుని ఆల్రెడీ నానబెట్టేసి ఉంచుకున్నాను. సో ఆ చింతపండుని మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని మనము వాటర్ వేసుకొని చింతపండుని స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చింతపండు రసం అయితే రెడీ అయిపోతుంది. నేను చింతపండుని ముందుగానే ఒక బాక్స్లో వాటర్ వేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను కాబట్టి ఇలా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ జీరా తీసుకొని అలాగే 5-6 మెంతుల్ని కూడా తీసుకొని వాటిని కొంచెం కోర్స్గా అంటే ఇట్లా కచ్చాపచ్చాగా మనము దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయితే ఈ రసం పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇందులోకి రసం పౌడర్ ఇలా నేనేమి యాడ్ చేయను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా కొంచెం కోర్స్గా దీన్ని దంచేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఈ లోపల నాకు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పుని బాగా ఎనిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు కొంతమంది నానబెట్టి చేస్తూ ఉంటారు. సో అట్లా నానబెట్టి ఒక పప్పును ఒక 1/2 అవర్ ముందు అట్లా నానబెడితే త్వరగా ఉడుకుతుంది. బట్ నాకు ఇక్కడ ఒక 5 to 6 విజిల్స్ అయితే పట్టింది. నానబెడితే ఒక 3 to 4 విజిల్స్లో అయిపోతుంది. సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి నేను ఇలాగే చేసేసాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాం కదా. సో ఆ రసాన్ని ఇందులోకి కలిపేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గరిట తీసుకొని ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము దీనికోసం పోపునైతే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను పోపు కోసం జస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు అలాగే ఆనియన్స్ మాత్రం యూస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. అంటే ఈ పప్పుచారుకి ఇంత వాటర్ వేసుకోవాలని ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలను అంటే మీరు ఈ చారు కన్సిస్టెన్సీ అంటే కొంచెం థిక్గా ఉండాలంటే వాటర్ని కొంచెం తగ్గించి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కొంచెం పల్చగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే ఇందాక నేను చెప్పాను కదా, సగం ఉల్లిపాయని అక్కడ యాడ్ చేశాను, ఇంకా సగం ఇక్కడ యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపుని అయితే రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా అందులోకి మిక్స్ చేయకుండా నేను ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని రుచికి సరిపడా కారం, అంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, సో చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అలాగే మనము రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, సో ఆ పోపుని కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక పొంగు అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా మనము దంచేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, జీరా, మెంతుల్ని, సో ఆ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసి మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని దాదాపు ఒక 5 నుంచి 6 నిమిషాలు లేదా 7 నిమిషాలు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో మనము ఇలా మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదేంటి అంటే సాంబార్ పౌడర్. సో ఇక్కడ ఒక పావు టీ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పొంగు పట్టేసింది కాబట్టి కొంచెం బాగా ఉడుకుతుందన్నమాట రసము. ఏ వంట అయినా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొత్తిమీరని చల్లేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి మనము దించేసుకుంటే ఎంతో టేస్టీ రసం అయితే రెడీ అయిపోతుంది. ఈ పప్పుచారు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరికైనా తెలియకపోయినా కూడా తెలుసుకుంటారు కదా అని పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నా వే అనమాట, నా స్టైల్ ఆఫ్ కుకింగ్ అనమాట పప్పుచారు. సో టేస్టీ యమ్మీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చే ఒక లైక్ మరో 10 మందికి యూస్ అవుతుంది, అంటే మన వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.